కి స్వాగతం. భువనేష్ రియల్ ఎస్టేట్ లైఫ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మార్కెటింగ్ అసోసియేషన్లకు ప్రముఖ మోటివేటర్లచే ఆదివారం మార్కెటింగ్ శిక్షణ తరగతులను ఆదివారం నెల్లూరులోని పరమేశ్వరి మహేశ్వరి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు ప్రముఖ సినీ నటులు, సీనియర్ ట్రైనర్ ప్రదీప్, ట్రైనర్ సింగంశెట్టి అభిషేక్ హాజరై రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మిత్రులకు మార్కెటింగ్లో రాణించాలంటే వాటి మెలకువలను వారికి తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మార్పు అనివార్యమన్నారు. ప్రతి వ్యక్తికి ఎవరికి వారు మార్పును తెచ్చుకోవాలన్నారు. అత్యధిక ఆదాయం వచ్చే మార్గం ఏ రంగంలోనైనా ఒక్క రియల్ ఎస్టేట్లో మాత్రమే అధిక ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరు అవగాహనతో ముందుకెళ్తే అత్యధిక లాభాలు సాధించుకోవచ్చన్నారు. రియల్ ఎస్టేట్ విస్తృతంగా విస్తరిస్తుందని ఈ వర్క్షాపుల వల్ల భువనేష్ రియల్ ఎస్టేట్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ మిత్రులు మార్పు ద్వారా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామన్నారు. నేడు రియల్ ఎస్టేట్ ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా విస్తరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వర్ రియల్ ఎస్టేట్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి బాబురావు, మార్కెటింగ్ మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్న భూమిలో నివాసయోగ్యమైన భూమి, ఆ నివాసయోగ్యమైన భూమిలో రియల్ ఎస్టేట్కి మనం ఉండే భూమి అతి కొద్ది శాతం. నెల్లూరు ఇప్పుడు బాగా విస్తరిస్తున్న ఒక రియల్ ఎస్టేట్ మార్కెట్. దీంట్లో మనకి భువనేష్ ప్రాపర్టీస్ మా బాబురావు గారి ఆధ్వర్యంలో ఈరోజున ఒక ట్రైనింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. ఎంతోమంది జీవితాల్లో వెలుగు చూపించే వ్యవస్థ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వ్యవస్థ. వాళ్ళందరికీ కూడా ఈరోజున ఒక మంచి మార్గదర్శకత్వం వహిస్తే నన్ను, అభిషేక్ని ఇట్లా అందరినీ పిలిచి ఒక 10 మందికి మంచి జరగాలి, వాళ్ళ జీవితంలో వెలుగు నింపాలి అని. రియల్ ఎస్టేట్ ఈరోజు ఎంత విస్తరిస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్ తెలుగు స్టేట్స్. 14% దాకా రియల్ ఎస్టేట్ ఒక 1 ఇయర్ లోపల వచ్చిందని ఒక సర్వే చెప్తోంది. అలాంటిది నెల్లూరులో మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఇవాళ టెంపుల్ సిటీ అని చెప్పి మనందరికీ తెలిసిన ఆయన అవధూత గారు, గొలగమూడి వెంకయ్య గారు, అవధూత గారు మనందరికీ తెలుసు. వారి టెంపుల్ దగ్గరగా తీసుకున్నారు. 100% ఫెసిలిటీస్ తోటి వాళ్ళ ఆ బ్రోషర్ లాంచ్ అదంతా కూడా చేశారు. లుకింగ్ ఫార్వర్డ్ ఇక్కడున్న ఏజెంట్స్ అందరి జీవితాల్లో ఈ ప్రాజెక్టు వెలుగు నింపాలని, నెల్లూరు కూడా రియల్ ఎస్టేట్లో బాగా రావాలని కోరుకుంటున్నాం. మార్పు అనివార్యం. మనకి వ్యక్తిగతంగా మనలో మనం మార్పు తీసుకొస్తే ప్రపంచంగా బాగుపడుతుంది. ఒక అక్షరం మామూలుగా అయితే అక్షరంలో నిలబడుతుంది. అదే అక్షరం ఇంకో అక్షరంతో కలిస్తే పదం అవుతుంది. ఓ పదం మరో పదంతో కలిస్తే వాక్యం అవుతుంది. వాక్యాలు కావ్యాలు అవుతాయి. అలా మనిషిలో డెవలప్మెంట్ వస్తే ప్రతి చోట, అది నెల్లూరైనా, హైదరాబాద్ అయినా, విజయవాడ అయినా, ఎక్కడైనా సరే ఒక మంచి డెవలప్డ్ అయిన మనిషి ఇంకో మనిషితో కలిస్తే భారతదేశం మొత్తం డెవలప్ అవుతుంది. దానికి రియల్ ఎస్టేట్ డెవలప్ అవడమే ప్రగతికి ఒక చక్రం. దయచేసి అందరూ కూడా ఒక ఏజెంట్ గానో లేకపోతే బయ్యర్ గానో ఎవరినో వీళ్ళని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు అందరికి నమస్కారం. నా పేరు సింగంశెట్టి అభిషేక్. మరి ఈరోజు ప్రదీప్ గారు కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, ఇలాంటి ఎంతోమంది అద్భుతమైన ట్రైనర్స్ని తీసుకుని వచ్చే ప్లాట్ఫామ్ మీద ఈరోజు ట్రైనింగ్ ఇప్పించడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇది కొన్ని వేల రూపాయలతో కూడిన దానిది అని చెప్పడం కంటే ఈరోజు మన నెల్లూరు వాళ్ళకి అద్భుతంగా నాలెడ్జ్ను పంచి వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చే ఒక విధంగా ఈరోజు మన ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. మరి వన్స్ అగైన్ ఇప్పుడు ఇది కేవలం ఆరంభం మాత్రమే, కానీ ఈ రోజు నుంచి ఎంతో అద్భుతంగా ఎంతోమందికి సేవల్ని నెక్స్ట్ లెవెల్లో ఇచ్చే విధంగా మరి మన భువనేష్ లైఫ్ స్పేసెస్ వాళ్ళు ముందుకెళ్ళడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. మనము మార్కెటింగ్ అసోసియేట్స్కి, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అసోసియేట్స్కి ఒక ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దానికి ప్రముఖ సినీ నటుడు మరియు కార్పొరేట్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి కేవీ ప్రదీప్ గారు, అదేవిధంగా మన నెల్లూరేడు మన ఊరి అబ్బాయి సింగంశెట్టి అభిషేక్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి వారి అమూల్యమైనటువంటి మోటివేషన్ని ఇక్కడ మనకి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అసోసియేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ యొక్క మోటివేషన్ తోటి మా కంపెనీ యొక్క డైరెక్టర్స్ కానీ, అసోసియేట్స్ కానీ మోటివేట్ అయ్యి వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళు మార్చుకోవడంలో ఇది ఎంతో దోహదపడుతుంది సందర్భంగా తెలియజేస్తూ సెలవు.